నమస్కారం. వెల్కమ్ టు The Frost Family channel. సాటర్డే రోజు బెంగళూరుకి ట్రైన్లో వెళ్ళాం కదా. ట్రైన్లో తినడానికి కోసం ఏదైనా చేద్దాము అని అనుకొని ఇలా ఆలుగడ్డ కర్రీ చేశాను చపాతీ కోసం. అలా రేడియో వింటూ పనులు అవుతున్నాయి. పొట్టు తీయకుండానే వీటిని ఆవిరికి ఉడికించేశాను. కాచిగూడలో ఈవినింగ్ 7కి ట్రైన్ ఎక్కాలంటే సాటర్డే రద్దీగా ఉంటుంది కాబట్టి ఇంట్లోంచి ఎంత కాదన్నా 4 o'clock 4:30 మధ్యలో స్టార్ట్ అయిపోవాలి. ముందు రోజు శంకుపూలతో టీ పెట్టాను కదా, ఆ నీళ్ళు కొన్ని మిగిలితే ఇలా చపాతీ పిండిలోకి కలిపేసేది. ఎంత కాదన్నా ప్యాకింగ్ వంట అలా హడావుడిగా సరిపోతుంది ఆ రోజంతా. మళ్ళీ లంచ్కి ఒకటి ట్రైన్లోకి ఒకటి ఎందుకు అని చెప్పేసి లంచ్కి ట్రైన్లోకి కూడా ఒకటే ఐటెం ప్రిపేర్ చేశాను, ఆలూ కర్రీ అండ్ చపాతీ. మొన్న మడతలతో లాచా పరాటా చేశాను కదా పిల్లలకి, అది నచ్చింది. మా పాప అయితే క్యూరియస్గా అడుగుతుంది, అమ్మ అదే చేస్తున్నావా మళ్ళీ అని. నాకు ఐడియా ఉంది అందరికీ బాగా నచ్చింది, మళ్ళీ చేసినా తింటారు అన్న ఆలోచనతో నేను ముందుగానే అలా లాచా పరాటాకే అనుకున్న మనసులో. కొన్ని విషయాలు గ్యాప్ వస్తే ఇదివరకు ఎన్నిసార్లు చేసినా గుర్తుకు ఉండవు. అలాంటివి మా ఇంట్లో జరుగుతూ ఉంటాయి. ఇదివరకు చేశాను కదమ్మా అంటే గుర్తుకు లేదు అనడం వెరీ కామన్. మొన్న లేయర్స్ ఇలా చేతితో ట్యాప్ చేసి ఓపెన్ చేయడానికి ట్రై చేసి రాలేదని చెప్పేసి ఈరోజు అవే మడతల్ని కొంచెం వేరియేషన్తో వేసాను. కానీ తర్వాత అర్థమైంది మొన్నలాగా చేస్తేనే బాగా వచ్చేది అని. ఇంకా చకచక మడతలన్నీ ఒకటేసారి వేసి పెట్టేసుకున్నా ముందే. కర్రీ కూడా ముందే ఆలోచించుకున్నాను ఏ స్టైల్లో చేయాలి అని. గిన్నె చూడండి రెడ్గా కారం కారంగా కనబడుతుంది కదా, దానికి కారణం అందులో ఉసిరికాయ కారం కలిపాను. ఉసిరికాయ కారం ఉసిరికాయ పచ్చడి జార్లోకి తీసుకున్న తర్వాత అదే గిన్నెలో కర్రీ చేయడానికి ప్రిపరేషన్. ఉండండి ఏమేం పొడులు వేసానో ఆర్డర్గా చెప్తాను. మెంతి పొడి, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సోంపు పొడి, ఆమ్చూర్, శొంఠి పొడి, మళ్ళీ చివరిలో కాస్త సోంపు పౌడర్ మళ్ళీ యాడ్ చేశాను. మీకు టేస్ట్కి ఇవ్వకపోయినా రుచి కనిపెట్టేశారు కదా. అలా చేస్తుంటే వచ్చే వాసనకి మా పిల్లలు అమ్మ స్మెల్ బాగుంది, కర్రీ చాలా బాగుంటుంది అలా చెప్తూ ఉన్నారు. ఉప్పు కూడా వేసుకొని అంతా మంచిగా కలుపుకొని మూత పెట్టి కాసేపు వండుకోవడమే. అవసరమైతే మధ్య మధ్యలో 1-2 సార్లు అడగంటకుండా కలుపుకోవడమే. నిజం చెప్పాలంటే లంచ్లోకి ట్రైన్లోకి ఒకటే వండడానికి కారణం ఇదే. ఇది చేసేటప్పుడే నోరు ఊరుతుంది, తినాలి అని అనిపిస్తుంది కాబట్టి ఇంకా డిన్నర్ కోసం ట్రైన్లో వెళ్ళే వరకు ఆగడం ఎందుకు అన్నట్టుగా మధ్యాహ్నంకి రాత్రికి ఒకటే చేసేసాను. అయ్యా సీక్రెట్ రివీల్ చేసేసాను కదా, అది సంగతి. మరి ప్రయాణం 2 రోజులకే కానీ ప్యాకింగ్ మాత్రం చాలా ఆలోచించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే శివరాత్రి రోజు జాగరణ ఉంటాము, డేకి ఒకటి నైట్కి ఒకటి కావాలి. మళ్ళీ వేసుకునే క్లాత్స్. అండ్ హైదరాబాద్ కంటే బెంగళూరులో చాలా చల్లగా ఉంటుంది, అందులో ఆశ్రమం. అయితే శివరాత్రి రోజు క్రౌడెడ్గా ఉంటుంది కాబట్టి ఎంతో కొంత బెటర్గా ఉండొచ్చు అని అనుకున్నా సరే మళ్ళీ బాగా చలి పెడితే ఎలా, దానికోసం జాకెట్ ప్రిపరేషన్, స్వెటర్లు వేసుకోవాలా, అవసరమా లేదా, అబ్బా ఇంత ప్యాకింగ్ అవుతుంది 2 రోజులకి అలా. ఇలా చపాతీలు కాల్చేటప్పుడు నెయ్యి ఆయిల్ ఏమీ వేయలేదు. కాల్చిన తర్వాత ఒక సైడ్కి నెయ్యి రాసాము. అలా ఒకపైన చపాతీ పడుతూ ఉంటుంది కదా, సో అప్పుడు బాటంలో ఉండే చపాతీ కంటే పైన ఉన్న చపాతీలకు అన్నిటికీ 2 వైపులా నెయ్యి అంటినట్టే కదా. మా చపాతీ ప్రిపరేషన్ లాచా పరాటా ఏం లేదండి, లేయర్డ్ పరాటాని లాచా పరాటా అంటారు. అండ్ కర్రీ 2 రెడీ అయిపోయాయి. ఛానల్లో శివరాత్రి వీడియోస్ కూడా ఉన్నాయి, తప్పకుండా